ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో ఇవాళ పేపర్ చూస్తే నాకు ఒక సామెత గుర్తొచ్చిందిలా. ఆ సామెత చెప్పినాక ముచ్చట చెప్తా, ఈయన ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు ఏం చెప్పారు, 3 నిమిషాలు చెప్తా. ఒక రాజంట తన బిడ్డని ఏ ఒక్క మగ పురుగు కూడా చూడొద్దని ఒంటిమిట్ట బంగ్లా మీద దాచిపెట్టిండట. ఒంటిమిట్ట బంగ్లా మీద దాచిపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నట. ఏం చేసిందట చివరికి ఆమె తోపంటి పోయి టింగ్ 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 అనుకుంటా పోతే చూసినారు అడక తింటా అనుకో. అగో ఆయన్ని ప్రేమించిందట. గట్టిగా మాట్లాడాలంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటుంది, కానీ అన్నం ఉన్న కాడ ఆడిది ఉండదు, గరకది ఉన్న కాడ గాడిది ఉండదు అనే సామెత ఒకటి ఉన్నది. అది పెద్దలు చెప్పిన ముచ్చట. అట్టని ఆడోళ్ళని ఏదో కించపరచాలనే ఉద్దేశం కాదు. కొంతమంది ఆడోళ్ళు గట్టినే ఉంటారు. అన్నం ఉన్న కాడ ఆళ్ళు ఉండరు, గరుకున్న కాడ గాడిది ఉండదు అనే సామెత ఉంటుంది కదా. ఇంకో గదే ముచ్చట ఇవాళ పేపర్కి వచ్చింది. ఈమె పెళ్లి కోసము ఏది నిశ్చితార్థం చేసుకున్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిశ్చితార్థం అయిపోయింది. డైమండ్ ఉంగరాలు మార్చుకున్నారు, మన పిల్లగాడు అనిపించుకున్నారు, మన పిల్ల అనిపించుకున్నారు. ఆ తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఆ ముహూర్తం పెట్టుకుంటే లగ్గం ఏడు చేయాలంటే రాజస్థాన్లో చేయాలి లగ్గం అనుకున్నారు. బొంబాయికి వెళ్ళి రాజస్థాన్లో లగ్గం చేయాలనుకుంటే రాజస్థాన్లో లగ్గం పందిరికి 17 కోట్ల రూపాయలు కిరాయి, 17 కోట్ల రూపాయల కిరాయి పెట్టి దాన్ని బుక్ చేసుకున్నారు. మళ్ళీ చుట్టాలు పక్కాలు వస్తుంది పోతుంది, కానీ స్పెషల్గా ప్రత్యేకమైన అదేంటి హెలికాప్టర్లు పెట్టుకున్నారు. బాజా భజంత్రీలు హంగు పొంగులతోటి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామని పిల్లగాడు వ్యాపారవేత్త అంట, మంచి రియల్ ఎస్టేట్ అంట. ఆయన పేరు కేతన్, ఈమె పేరు ఏం పేరు సియా గోయలు. పెళ్లి పిల్ల పేరేమో సియా గోయలు, పిల్లగారి పేరేమో కేతన్. అయితే ఈ కేతన్ అంటోడు నచ్చక అంతకంటే ముందుగానే చేతన్ అంటోతో ఇంకొంతోటి సోప చేసింది. నుచ్చుకుంది ఈమె. నుచ్చుకొని ఈ డబ్బు ఇంటేంది ఏది ఉంటేంది నాకు ఈ అక్కర్లేదని ఆడే కావాలనుకొని అట్ట అనుకున్న బాగుండు పాడైపోను. అట్ట అనుకోక ఆయన అట్ట పెట్టి కాబోయే పెళ్లి కొడుకు మొగన్ని లేపేసింది. ఆ ముచ్చట నిన్న పేపర్కి వచ్చింది. ఇవాళ కొత్త ముచ్చట వచ్చింది. ఏమొచ్చింది? 14 తారీఖు నాడే కథం పడదామని చూసిందట. పోలీసు వాళ్ళు కొనపోయారు కదా, ఈ సియా అంటామని ఆ చేతలు అంటూని కొనపోయి పోలీసు వాళ్ళు లోపల కొనపోయి భర్త పూజ చేసి ఈ విమానం మూత మోగించి ఎట్టట సంగతి ఏం కథ చెప్పంటే చెప్పిందట ముచ్చట. నేను 14 తారీఖు నాడే కథం పడదామని కొనవైనా ఏది మన గుట్టల దాకా కొండ చెరువుల దాకా కొనవైనా ఆడి కొనవై ఒక నూకేస్తే పాడైపోను, ఆడి కర్మ పాడైపోయిన అదృష్టం బాగుండి ఒక చెట్టు కొమ్మ పట్టుకొని ఎలాడుతుంటే అయ్యో మళ్ళీ బతికిపోయి పుసుకున్న ఇప్పుడు ఎలాడబడుతుంది. మళ్ళీ నేను చెప్పలేను కదా పాడే, నిన్నే చంపుతున్నా చెప్పలేక మళ్ళీ తనే కాపాడి ఏమెక్కడ దూషేసినావమ్మా అంటే పాము పాడైపోను ఇంత దొడ్డు తాస్వాము వచ్చింది. ఆ తాస్వాము నిన్ను ఎడ కాటేస్తుందో అనే ఉద్దేశంతో నిన్ను కాపాడిన కాబోయే మొగడా అని చెప్పాగానే ఆ పోరగాడు అమ్మర కొడుక నాకెంత ఏమన్నా పిల్లని దొరుకుతుందిరా నాయన, ఇయ్యాలి ఇప్పుడు పెళ్లి కాకముందుకి ఆపదలోకి వెళ్ళి కాపాడింది అనుకోని ఆ పోరగాడు అనుకొని బయటకు వచ్చినాక అమ్మర కొడుక 14 తారీఖు నాడు మిస్ అయ్యారా ఈడు అనుకొని మళ్ళీ 18 తారీఖు నాడు నా పుట్టినరోజు దాన్ని కొనబోయి మళ్ళీ ఫస్ట్ 14 తారీఖు ఏడైతే నెట్టేసిందో ఆడికే ఏది మన లోహడ్కోట దగ్గరికి, ఏది పూణే దగ్గర ఉంటుందట లోహడ్కోట, మహారాష్ట్ర పూణే దగ్గర. ఆ లోహడ్కోట కాడికి మళ్ళీ 18 తారీఖు మళ్ళీ బర్త్డే అని కొనబోయి కేక్ కట్ చేయించి మళ్ళీ కొనబోయి మళ్ళీ 400 అడుగుల లోతుకు నెట్టేసింది. ఎట్టబడ్డాడమ్మా ఎట్ట చచ్చిపోయినమ్మా చుట్టాల పక్కాలు పోలీసులు అడిగితే ఎదురుగాలి పాడైపోను, గాలి ద్వారా వచ్చింది, సుడిగాలి వచ్చి సుడిగాలిలో దన్ను మడ్డ లేచి అల్ల పడ్డాడు. నా సక్కదారాల మొగుడు కాబోయే మొగుడు పాయ అని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఏమని పెట్టింది? ఐ మిస్ యూ, నీ కోసం నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నా, నువ్వు బతికే ఉన్నావు, ఇక్కడిక్కడనే నీ ఆత్మ తిరుగుతుంది, నిన్ను నా కళ్ళు నా మనసు నిన్ను కనిపెడుతుంది, ఒక్కసారి బయటికి రావా నా కోసం అని కథలు పడుకుంటా బొగలు పడుకుంటా పోస్ట్ పెట్టింది. ఈ ముచ్చట అందరికి ఎదుర్కొన్న ముచ్చటే. ఈమె ఉంచుకున్నోని మైకమల అంటే ఈయనకంటే ముందుగల్లా పెళ్లి పిల్లగానికంటే ముందుగల్లా ఉంచుకొని ఆయన పేరు ఏం పేరు చేతను. ఈ చేతన్ అన్నోని మైకమల పడి ఈ కేతన్ అంటూ చంపేసింది. ఇవాళ ఏమి కథలు పడుతుంది పోలీసుల దగ్గర? లేదు పాము కరుస్తుంటే నేనే కాపాడబోయి ఆయన ఊరికనే కథలు పడ్డా కానీ కాపాడలేదు, ఆయన కథం పడదాం అనుకుంటే ఆయన మిస్ అయితే మళ్ళా 18 తారీఖు నాడు చంపినా అని చెప్తుంది. సియా, ఈమె పేరు సియా. నీ సియా నాశనం అయిపోను. నీకు ఒకవేళ వీడు కోటీశ్వరుడు అయినా వీడు నచ్చలేదనుకో, ఆ చేతనంటోని తీసుకొని ఎక్కడో పోయి బతమా ఏమా ఈయన చంపుకోవాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా? పోతప్పుడు ఈయన చంపుకోవాలని రూల్స్ ఉందా? ఒక లెటర్ రాస్తామా, అరే బాబు నీ ఆస్తి, నీ కోట్ల ఆస్తి, నీ అందం ఐశ్వర్యం నాకు ఎక్కర్లేదు, నాకు ఆయమన్నాడు ఇంకోటి పనిగాలోడు ఉన్నాడు బయట, నేను ఆయన చూసుకొని బయటికి వెళ్ళిపోతా అని ఒక లెటర్ రాసిపోతే కూడా నన్ను దోలాడతాడు. ఇసోంటూ మస్తుకున్నారు దునియా మీద. నువ్వు కాబట్టి నీ సీఏ కాబట్టి ఇంకో మస్తుక దొరుకుతారు పానానికి. సక్కదానంగా ఆ కోటీశ్వరిని, ఆ సక్కదాన పోరగాయని ఉత్త పుణ్యానికి
పుట్టినరోజు అని కొనబోయి గుట్టల మీద కొనబోయి ఆ పైకి వెళ్ళి 400 అడుగుల లోతుకు వేసి చంపేసి వచ్చిందంటే మరి గిసోంటి ఇలాగ నేను చెప్పలే అన్నం ఉన్న కాడ ఆడుతుండదు గడుకున్న కాడ గాడుతుండదు అనే ముచ్చట. ఇక గిట్టోని ముచ్చట చెప్తే కొంతమంది అంటారా మమ్మల్ని ఇట్టారు అంటే అందరిని మేమెందుకు అంటాం పాడే ఇసోంటి అచ్చకారి ఆడోళ్ళనే అంటాం. ఇది అచ్చకారి ఆడిది కాకుండా ఏమని ఆడితే చెప్పురు మీరు. ఇక పోబుద్దు ఉంటే వేసుకొని పోదమే నష్టం లేదు, కానీ పోయేటప్పుడు ఇంకో ఇల్లు పోవాల్సిన పని ఎక్కడిది మాకు అంటే ఏమకైతే ఇప్పుడు ఈ పెళ్లి పిల్లగానికైతే ఆ పెళ్లి పిల్లగాడు బాగుండనుకో పోతాం ఆయనమని పట్టుకొని ఏమా అంటే ఒళ్ళు బలిపెక్కి కొవ్వెక్కి కళ్ళు పడక కామంతో కళ్ళు మూసుకొని పోయి ఇంకో గిసోడి పని చేస్తారు. ఆయన ఆస్తి ఎక్కడ వాయే ఆయన పాస్తులు ఎక్కడ వాయే కర్మదారి పాడైపోయి ఓడో మధ్యవర్తిగా మీకు పిల్లగాని చూసిన పాపానికి ఉత్త పుణ్యానికి ఉంచుకున్నాను చూసుకొని ఆయన చంపేస్తే దగ్గర 2004 సార్లు ఫోన్ కాల్ మాట్లాడిందట 6 నెలల అంతోటి. 2006 సార్లు 4 సార్లు ఫోన్ మాట్లాడినాక మరి ఇక మొగడు కాబోయే మొగడు వస్తాడు. మా అమ్మ కానీ ప్రేమించుకొని లేచిపోయి బుద్ధింటే పత్తలే కూడా లేచిపోయి ఉపాయం చేయరు. అంతేగాని పెళ్లి కుదిరినాక పెళ్లి పిల్లగాలు చచ్చిపోతామంటే అది ఎన్నడుకున్నా మీకు కాదు మీ పిల్ల తరాలకు పాపమే అది.